ఏం చేస్తున్నారా మనం? పెద్ద పెద్ద చదువులు చదువుకుని చివరికి అడుక్కునే స్టేజ్కి వచ్చేసాం. చేసిన పిహెచ్డీలు అడుక్కుంటాగా. నాన్న నేను వేలకు వేలు ఫీజులు కడుతుంటే కనీసం ఎంసెట్ కూడా పాస్ అవ్వా. అసలు ఎందుకురా చదువులు నీకు? నీకన్నా గేదెలు పెంచుకోవడం మంచిది కదా. నాకేం అర్థం అవ్వట్లేదని. అయితే వాడు నాతో పాటు పనికిరా. అయితే ఇంటిగా ఎందుకు సార్ ఈ ఇంటిగా పదండి ఇంకో ఇల్లు చూద్దాం. పర్లేదు సార్, ఒకసారి వెళ్దానండి. సరే సార్. అసలు ఏం జరిగిందండి? ఏం జరుగుతుంది ఏంటండి? అసలు అక్షరం ముక్క రావట్లేదు వీడికి. అండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి. సో చేపకి స్విమ్మింగ్లో టాలెంట్ ఉంటే కోతికి ఎగరడంలో టాలెంట్ ఉంటుంది. మీ అబ్బాయికి ఎంసెట్లో ఫెయిల్ అయ్యాడు అంతే తప్ప లైఫ్లో ఏం ఫెయిల్ అవ్వాలి. ఖచ్చితంగా వేరే దాంట్లో జాయిన్ చేయండి, లేదా మా కాలేజీలో జాయిన్ చేయండి. మేము ఖచ్చితంగా అబ్బాయిని ట్యూన్ చేసి స్కిల్స్ నేర్పిస్తాం. ఇంకెంతకు మించి నేను చేసేది అయితే ఏం లేదు. ఇంకేదో ఒకటి చేయండి.